హలో వెల్కమ్ టు టీవీ5. నేను సృజన. డింపుల్ హాయతి తన అందం, అభినయం, డాన్స్ తో మనల్ని అట్రాక్ట్ చేసిన డింపుల్ హాయతి ఇప్పుడు రవితేజ గారితో మరోసారి జతకట్టి భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే మూవీతో ఈ సంక్రాంతికి మన ముందుకు రాబోతున్నారు. మరి ఈ మూవీలో తన ఎక్స్పీరియన్సెస్ అలాగే రవితేజ గారితో మరోసారి స్క్రీన్ ఎక్స్పీరియన్స్ ని అసలు ఎలా ఉంది, తనకి షూటింగ్ కి మనతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. తనతో మాట్లాడదాం. హలో, ఎలా ఉన్నారు? గుడ్, మీరు ఎలా ఉన్నారు? సూపర్ ఫైన్. ముందుగా హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. సో మీ మూవీ రిలీజ్ అవబోతుంది, నిజంగానే మీకు హ్యాపీ న్యూ ఇయర్ కదా? ఆబ్వియస్లీ హ్యాపీ న్యూ ఇయరే కదా, అంటే బికాస్ ఐ బీన్ కమింగ్ ఆఫ్టర్ అ వైల్, సో ఎస్. యా, ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఎవ్రీ ఇయర్ న్యూ ఇయర్ ని? ప్లాన్ ఏం చేయనండి, అది కొత్తగా రెజల్యూషన్స్ అని అంటూ ఉంటారు కదా, మీరు ఎప్పుడైనా ట్రై చేశారా అలా? నో, ఐఎమ్ జనరలీ నాట్ దట్ పర్సన్. నో, అసలు ఇప్పుడు అనుకోలేదు ఒక్కసారి కూడా? నెవర్. నాకు రిజల్యూషన్ అట్లా ఏమి ఉండదు. యూజువలీ నేను ఒకటి ప్లాన్ చేస్తున్నా అంటే అది చేస్తా, కాబట్టి ఐఎమ్ నాట్ దట్, ఐఎమ్ వెరీ డిసిప్లిన్ ఇన్ దట్ ఆస్పెక్ట్. ఎప్పుడు అనుకుంటే అప్లై చేస్తారు. ఎస్, సో నెవర్ అ రెజల్యూషన్ పర్సన్. అండ్ ఈ సంక్రాంతికి మూవీ రాబోతుంది భర్త మహాశయులకు విజ్ఞప్తి. చాలా మూవీస్ వస్తున్నాయి. నిజంగా సినీ ఆడియన్స్ కి కానీ అందరికి కానీ ఇది ఒక పెద్ద పండగ. సంక్రాంతి ఎంత పెద్ద పండగో ఇన్ని మూవీస్ రావడం కూడా ఒక పెద్ద ఫెస్టివల్. మీకు ఎలా ఉంది? ఫస్ట్ టైమా మీ మూవీ సంక్రాంతికి రావడం? యా, ఇది నా ఫస్ట్ సంక్రాంతి రిలీజ్. దానికి తోడు చాలా సినిమాలు ఒకటేసారి వస్తున్నాయి. సో ఐ థింక్ యా, ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అట్ ద సేమ్ టైం. ఈ హెల్దీ కాంపిటీషన్ ఎలా అనిపిస్తుంది? ఇన్ని మూవీస్ మూవీ రావడం కొత్తగా ఉంది నాకు. అండ్ సంక్రాంతి రిలీజ్ అంటే మన తెలుగు స్టేట్స్ లో ఎంత పెద్దదో అందరికీ తెలుసు. అలాగే చాలా సినిమాలు ఒకటేసారి రావడం, అన్ని పెద్ద సినిమాలు. సో ఐఎమ్ ఆల్సో వెరీ ఎక్సైటెడ్. యా. సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? నాకు యూజువలీ ఫెస్టివల్స్ అంటే ఇష్టం. సో ఐ లైక్ డెకరేటింగ్ ద హౌస్. ఇంట్లో అమ్మమ్మ తాతతో ఐ జస్ట్ స్పెండ్ అ లాట్ ఆఫ్. మీ తాతగారితో పెరిగారని చాలా ఇంటర్వ్యూస్ లో. సో నేను వాళ్ళతో టైం స్పెండ్ చేయడం నాకు చాలా ఇష్టం. యా. పైగా తెలుగు స్టేట్స్ లో సంక్రాంతి చాలా బాగా చేస్తారు. అవును. మీరు ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు? అంటే మీ ఫాదర్ ఫ్రమ్ చెన్నై కదా? కరెక్ట్. మీరు ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు? నాకు పొంగల్, అదే సంక్రాంతి మెజారిటీ ఆఫ్ ద టైం మేము హైదరాబాద్ లోనే ఉన్నాం. ఐ నెవర్ బీన్ నేను విలేజ్ లేకపోతే అక్కడ ఎప్పుడు వెళ్ళలేదు. బట్ నేను ఎక్కువ ఇలా షూటింగ్ తరపున తర్వాత ఎలా ఉంటుంది చూసింది ఒట్టి షూటింగ్స్ లోనే. బట్ మై డాడ్ సైడ్ అక్కడ చెన్నైలో అక్కడ పొంగల్ బాగా చేస్తారు కూడా. సో అలా ఒక 2-3 సార్లు చూసాను అంతే. బట్ మెజారిటీ హైదరాబాద్ లోనే. ఫర్ మీ స్పెండింగ్ టైమ్ విత్ మై ఫ్యామిలీ ఇస్ మై సంక్రాంతి. అందరికీ ఫెస్టివల్ రోజు హ్యాపీ పొంగల్, హ్యాపీ సంక్రాంతి అని విషెస్ వస్తూ ఉంటాయి. కానీ ఈ సంక్రాంతికి మీకు మీ పర్ఫార్మెన్స్ గురించి మెసేజ్ వస్తాయి కదా? లెట్స్ సీ సంక్రాంతి రిలీజ్. సో ఐఎమ్ ఆల్సో జస్ట్ ఫింగర్స్ క్రాస్డ్, నర్వస్. సో యా. అంటే టైటిల్ చూసినప్పుడు భక్త మహాశయులకు విజ్ఞప్తి అని ఎక్కువగా వింటూ ఉంటాం. వాట్ ఈస్ భర్త మహాశయులకు విజ్ఞప్తి అంటే? ఏం విజ్ఞప్తి చేయబోతున్నారు హస్బెండ్స్ కి ఈ మూవీలో? టైటిల్ కొత్తగా ఉంది కదా. సో యూజువలీ డైరెక్టర్ గారు అంటే మనకి అనౌన్స్మెంట్ టెంపుల్స్ లో లేకపోతే అందరికి భక్తులందరికీ విజ్ఞప్తి. సో అలాగా భర్తలందరికీ విజ్ఞప్తి అనేసి, అంటే ద స్టోరీ గోస్ అరౌండ్ వైఫ్ అండ్ హస్బెండ్, దాని చుట్టూ జరిగే సన్నివేశాలు ఏంటి అనేసి. సో దట్స్ హౌ భర్త మహాశయులకి విజ్ఞప్తి అని. యా. అంటే ఒక హీరో కానీ ఒక హస్బెండ్ కానీ ఇద్దరు అమ్మాయిల మధ్యలో నలిగిపోతూ ఉంటే అది చాలా చూడడానికి, అంటే ఆడియన్స్ కి సినిమాల్లో చాలా బాగుంటుంది. అలా ప్రీవియస్ గా చాలా మూవీస్ చూసాము. ఎప్పుడో పాతకాలంలో శోభన్ బాబు గారి కానీ, కృష్ణ గారు కానీ, చిరంజీవి గారు, వెంకటేష్ గారు, అలా. ఇప్పుడు రవితేజ గారు సూపర్ క్లాసిక్ గా కనిపిస్తుంది. టీజర్ అయితే అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ ఉంది. ఈ మూవీలో వైఫ్ గా రవితేజ గారికి మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? సో లైక్ ఐ సెడ్, రవితేజ గారు ఎంత క్లాసీగా కనిపిస్తుంది. యూజువలీ మాస్ క్యారెక్టర్స్ అందరికీ తెలిసిందే. అలాగే ఆయన ఎంటర్టైన్మెంట్ సైడ్ చాలా చాలా ఫేవరెట్ కదా. సో ఐ థింక్ దిస్ ఇస్ ఆఫ్టర్ లాంగ్ టైమ్. నాకు కూడా నేను ఇంతకు ముందు చేసిన సినిమాకి ఇప్పటికీ ఐ వాజ్ గ్లామరస్ అండ్ ఆల్ ఆఫ్ ఇట్. దిస్ ఇస్ గ్లామరస్ యెట్ అ కామెడీ జనరేట్ చేయడంలో, ఆ తర్వాత లుకింగ్ వెరీ సటిల్ అండ్ క్లాసీగా కనిపించడం నాకు కొత్తే. సో ఐ జస్ట్ అంటే నన్ను నేను చూసుకోవడం చాలా నాకు నచ్చింది. ఐ థింక్ దిస్ ఇస్ కిషోర్ తిరుమలాస్ క్యారెక్టర్. ఎస్. మీరు సారీస్ డ్రేప్ చేసుకున్నా కూడా చాలా గ్లామరస్ గా ఉన్నారు. బేసిక్ గా సారీస్ అంటే ట్రెడిషనల్ కదా, చాలా గ్లామరస్ గా ఉన్నారు. థ్యాంక్ యూ. సో ఎలా సెలెక్ట్ చేసుకున్నారు ఆ సారీ కలర్స్? కానీ అన్ని పేస్టల్ షేడ్స్ లో ప్లెయిన్ సారీస్ కదా. సో ఏంటి దాని వెనక మీరు చేసిన హోంవర్క్ అని?
నేను యూజువలీ కాస్ట్యూమ్ విషయంలో అంటే ఇట్ కమ్స్ విత్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ వాట్ ఎవర్ మనం యూ లర్న్ త్రూ ద ప్రాసెస్ కదా. సో వాట్ సూట్స్ యూ, మీకు ఏది నప్పుతుంది ఏది నచ్చదు అట్లాగా. అలా పర్టికులర్గా ఐ థింక్ మై స్టైలిస్ట్ హర్ష ఇన్ ద ఫిలిం. సో మేము కూర్చొని ఓకే ఇదైతే బాగుంటుంది, ఇలా అయితే బాగుంటుంది ఈ కలర్. సో నేను ఎక్స్పెరిమెంట్ చేశాను, ఇట్ వర్క్డ్ అవుట్ రియలీ వెల్. సో మీ హ్యాండ్ కూడా ఉంది దీంట్లో. చాలా బాగుంది, అవుట్పుట్ అయితే చాలా బాగుంది. అండ్ ఫస్ట్ కిషోర్ తిరుమల గారు మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు మీకు స్టోరీ చెప్పినప్పుడు మీకు ఏ ఆస్పెక్ట్ బాగా నచ్చింది ఈ స్టోరీలో? స్పెషలీ నా క్యారెక్టర్ పేరు బాలామణి. ఓకే, బాలామణి అని సౌండింగే నాకు చాలా కొత్తగా ఉండింది. ఇట్స్ మంచి వెరీ vibe ఇంపాక్ట్ఫుల్. material గా అలా యా, అనిపిస్తుంది. సో ఇట్స్ వెరీ ఇంపాక్ట్ఫుల్. అంటే క్యారెక్టర్ కూడా అలానే ఉంటుంది. అండ్ లైక్ యూ సెడ్ ద టైటిల్ ఇస్ భర్తమాయ శైలికి విజ్ఞప్తి. సో ఇట్ రన్స్ ఆన్ ద వైఫ్. సో వేర్ ఎవర్ in the whole cinema, half the time they'll be talking about wife, you know. So that's what interested me. It keeps me in the loop. Alage the character which I played, నేను ఇందాక చెప్పినట్టు బాలామణి అంటే నేను ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. బాలామణి అంటే బాలామణి. సో యా, బట్ వీ వాంట్ టు నో అబౌట్ బాలామణి క్యారెక్టర్ సో సంక్రాంతికి. యా, సో మిమ్మల్ని ఇద్దరిని అంటే ఇద్దరి మధ్యలో నలిగిపోయే ఒక క్యారెక్టర్ రవితేజ గారు ఇంతకుముందు కిలాడిలో కూడా చేశారు కదా, అప్పటికి ఇప్పటికి ఏమైనా చేంజ్ కనిపించిందా రవితేజ గారిలో? నో అండి, నో చేంజ్. హీస్ బీన్ ద సేమ్. స్మాల్ థింగ్ అయినా అస్సలు ఏమీ లేదు, సేమ్ అలాగే ఉన్నారు. జస్ట్ దట్ ఓవర్ ద డ్యూ కోర్స్ అప్పుడు ఐ వాజ్ అంటే నేను అప్పుడే నేర్చుకుంటున్నాను. నౌ ఐ నో హిమ్ సో వెల్. ఆల్మోస్ట్ నేను ఒక 1 year అప్పుడు వి వర్క్డ్ 1 year అండ్ దెన్ ఆఫ్టర్ అ లాంగ్ పీరియడ్ అగైన్ వి వర్కింగ్. సో ఐ నో హిమ్ సో వెల్. సో అంతకు మించి ఏం లేదు. హీస్ జస్ట్ బీన్ ద సేమ్ ఎనర్జీ, సేమ్ వైబ్. ఆయనతో షూట్ చేసినప్పుడు షూట్ చేసినట్టే ఉండదు. ఇట్ జస్ట్ ఫీల్స్ ఫ్యామిలీ. సో యా. అండ్ రవితేజ గారు చాలా మూవీస్ చేశారు. అండ్ మీకు స్టార్టింగ్ లోనే రవితేజ గారితో ఒక మూవీ పడడం అనేది నిజంగా లక్ అని చెప్పుకోవచ్చు కదా. సో దట్ 2 movies. అంటే ఈ కిషోర్ తిరుమల గారు మీకు స్టోరీ చెప్పినప్పుడు రవితేజ గారు హీరో అనగానే మీ ఫీలింగ్ ఏంటి ఫస్ట్ టైం? ఆబ్వియస్లీ అంటే ఐ వుడ్ బి ఎనీ డే అంటే రవితేజ గారి ఫిలిం ఎప్పుడు వెన్ ఎవర్ ఇట్ ఈస్ ఐ విల్ బి లైక్ ఎస్ లెట్స్ డూ దిస్. బికాజ్ ఆ సెట్ అలా షూటింగ్ సెట్ లాగే ఉండదు. యా, అస్సలు షూట్ చేస్తున్నట్టు అంత ప్రెషర్ ఉండదు. లేకపోతే యూనో ఏదో ఒక మనం ఓకే ఇప్పుడు లేచి స్కూల్కి వెళ్తున్నాం అలా ఉండదు. యూనో యా, యూ జస్ట్ ఎప్పుడు షూట్ లేకపోతే నేను మిస్ అవుతాను. ఇన్ఫాక్ట్ ఐ థింక్ ఐ టోల్డ్ రవి సార్ ఆల్సో, నేను ఈరోజు షూట్ లేదా, ఒక్కొక్కసారి కొన్ని సీన్స్ లో ఆయన ఉండరు. సో అలాంటివి షూట్ చేసేటప్పుడు రవి సార్ ఉంటే బాగుండు. సో ఐ కీప్ టెలింగ్ హిమ్, డైరెక్టర్ గారికి తెలుసు. సో ఇట్స్ జస్ట్ నైస్ వైబ్. అండ్ మూవీలో చాలా మంది కూడా సునీల్ గారు కానీ మురళీధర్ గారు కానీ ఇంకా చాలా ఫన్నీ కాస్ట్ కూడా చాలా మంది ఉన్నారు కదా. అందరితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఆన్ ది సెట్స్ ఎలా ఉండేది మీకు? కిషోర్, వెనల్ కిషోర్ గారు కూడా ఉన్నారు, సత్య గారు, గెటప్ సీను గారు. సో వీళ్ళతో ఐ ఆల్రెడీ వర్క్డ్ ఇన్ రామబాణం అండ్ కిషోర్తో ఐ ఆల్రెడీ వర్క్డ్ ఇన్ కిలాడి యాజ్ వెల్. సో అగైన్ సేమ్ యునో ప్యాక్ అగైన్ అంతమంది కామెడీ జనరేట్ చేయడం. అలాగే సునీల్ గారు. సో ఇట్స్ జస్ట్ నైస్. అంటే అందరు సీనియర్ యాక్టర్స్ అండ్ దే జస్ట్ నో వాట్ దే ఆర్ డూయింగ్. యూనో ఇంతమంది ఒకటేసారి కామెడీ జనరేట్ చేయడం అంటే ఇట్స్ నాట్, కామెడీ జనరేట్ చేయడం చాలా కష్టం బేసిక్గా. అలాగే వెన్ యూ హ్యావ్ టూ మెనీ యాక్టర్స్ ఇన్ వన్ స్పేస్, ఐ థింక్ యూ నో వాట్ ఐమ్ సేయింగ్, ఎంత హిలేరియస్ గా ఉంటుందో. ఆన్ ది స్క్రీన్ హిలేరియస్ గా ఓకే, బట్ బిహైండ్ ద సీన్స్ ఎలా ఉండేది? ఆన్ ది సెట్స్ వి యూజ్డ్ టు హావ్ లాట్ ఆఫ్ ఫన్. ఏమైనా మెమరబుల్ ఇన్సిడెంట్స్ కానీ లైక్ ఫన్నీ ఇన్సిడెంట్స్ అలా ఏమైనా ఉన్నాయి షేర్ చేసుకుంటారా? ఏముంటుంది అంటే జస్ట్ ఎవ్రీథింగ్, అంత పర్టికులర్ గా ఏం చెప్తాం. ఓకే. అండ్ రీసెంట్ గా అద్దం ముందు అనే సాంగ్ రిలీజ్ అయింది. మీరు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు. అండ్ మీ పేరుకైతే, మీ ఇద్దరి పేరుకి ఫుల్ మార్క్స్ పడ్డాయి. అండ్ నెక్స్ట్ ఒక మాస్ సాంగ్ రిలీజ్ అవబోతుంది కదా, ఎలా ఉంటుంది ఆ మాస్ సాంగ్? దట్ మాస్ నెంబర్ ఐ థింక్ నేను చాలా రోజుల తర్వాత ఒక మంచి సాంగ్, అది కూడా ఒక మంచి తెలంగాణ లిరిక్స్ తో ఉంటుంది. సో ఐ రియలీ రియలీ లవ్ ఇట్. డాన్స్ చేయడం నాకు యూజువలీ డాన్స్ చేసి యా అండ్ ఫుల్ కిలాడి ఎవ్రీవేర్. సో నాకు డాన్స్ అంటే ఇష్టం. సో ఐ థింక్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద సాంగ్స్. ఐఎమ్ వెరీ ఫార్చునేట్. ఇప్పుడు అద్దం ముందులో మీరు నన్ను ఎంత సారీ కట్టుకుని క్లాస్ గా చూసా, అది అబ్సల్యూట్ మాస్ నెంబర్. సో అండ్ అందులోకి
all three of us are dancing in it, so I think you'll love it. Yeah. రవితేజ గారు అంటేనే మా సాంగ్స్ కి పెట్టింది పేరు, ఇంకా మా సాంగ్ అంటే మేము Yeah. ఊహించుకోవచ్చు ఎలా Yeah. ఉంటుందో. ఎలా ఉంది సాంగ్ షూటింగ్ అప్పుడు మీకు? అంటే డాన్స్ ముందు రిహార్సల్స్ చేసేవాళ్ళ? Dance rehearsal. మీరు ఆబ్వియస్లీ డాన్సర్ కదా క్లాస్. అలా కాదు, బట్ వి డిడ్ డాన్స్ రిహార్సల్. సో ఈ నెంబర్ నేను ఇంతకంటే ఎక్కువ చెప్పొచ్చు లేదో తెలీదు, బట్ దెన్ ఇద్దరు అమ్మాయిలతో డాన్స్ చేయడం ఇది నాకు ఫస్ట్ టైం. Okay. లైక్ వెన్ మీ అండ్ ఆషిక, యా ఇది నాకు ఫస్ట్ టైం. సో ఇట్ వాస్ ఫన్. అంటే యునో ఇద్దరు అండ్ దెన్ రవి సార్ ముగ్గురు ఒకటేసారి, అంటే యు నో హౌ ద వైబ్ అండ్ ద ఎనర్జీ, హౌ ఇస్ ద ఫ్లోర్ ఇస్ అండ్ ఆల్. సో యా, హీరో విత్ హీరోయిన్స్ సాంగ్స్ ఎప్పుడు హిట్టే. యా, సో ఇది మేము ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం ఎలా ఉంటుంది అని. నేను కూడా. అండ్ ఇప్పుడే తెలిసింది ఇద్దరు హీరోస్ తో ఈ మాస్, ఇద్దరు హీరోయిన్స్ తో ఈ మాస్ సాంగ్ అనేది. వెయిటింగ్ ఫర్ దట్. అండ్ ఆషికా ఇంకో హీరోయిన్, కాంబినేషన్ సీన్స్ ఉన్నాయా? యా వి డూ హ్యావ్ ఉన్నాయి, సీన్స్ ఉన్నాయి. అండ్ యా, బేసిక్ గా ఇద్దరు హీరోయిన్స్ అంటే చాలా మంది డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ కొంచెం టెన్షన్ పడుతుంటారు. ఇప్పుడు కాదు, ఒకప్పుడు టైంలో ఒకళ్ళకొకళ్ళకి పడదు, ఈగో యాటిట్యూడ్ అలా అని. మీ మధ్యలో బాండింగ్ ఎలా ఉండేది ఆషిక అండ్ మీరుతో? సో యూజువలీ మీరు అన్నట్టు ఇద్దరు యాక్ట్రెసెస్ ఉన్నప్పుడు, అది నార్మలీ యాక్ట్రెసెస్ అనే కాదు, నార్మలీ అక్క చెల్లెళ్ళు ఉన్నా, లేకపోతే ద వెరీ లైక్ కాంపిటీషన్ స్పిరిట్ ఎక్కువ ఉంటుంది, యూనో. సో ఇక్కడ నేను ఆషికాతో వర్క్ చేసేటప్పుడు నాకు అలా ఏం అనిపించలేదు. యూనో ఐ వెరీ జోవియల్, వెరీ డౌన్ టు ఎర్త్ అండ్ యూనో నైస్. ఇట్ వాస్ నైస్ గోయింగ్. ఎక్కడ ఓకే నాకు ఇది ఎట్లాంటి ఇలా యూనో టిఫ్ ఏమీ లేదు. సో ఎక్కడ, సో ఇట్ వాస్ వెరీ comfortable working with her. So నాకు కూడా వర్క్, దో ఐ వర్క్డ్ previously 2 leads చేసిన కూడా, సో దిస్ వాజ్ అనదర్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. యా. అండ్ ఆషికా గారితో మీరు చేస్తున్నారు, రవితేజ గారు కూడా ఒక లవర్ క్యారెక్టర్ కదా ఆషికా గారు చేసేది. అవును. సో తను చాలా గ్లామరస్ గా వెస్ట్రన్ స్టైల్లో కనిపించారు, మీరు ట్రెడిషనల్. మీకు ఏమైనా అనిపించిందా ఆ క్యారెక్టర్ చేస్తే బాగుండేది అని ఎప్పుడైనా? నేను మీరు చూస్తుంటే యూనో బిక్నీ వాట్, నేను ఇలాంటి క్యారెక్టర్ ఆల్రెడీ చేశాను కిలాడీలో. సో నాకు యాజ్ అన్ యాక్టర్ వేరియేషన్ కావాలి. సో ఇలాంటి ముందు స్టోరీ అనుకునేటప్పుడు కూడా ఐ థింక్ కిషోర్ తిరుమల గారు ద ప్రొడ్యూసర్, ఆ క్యారెక్టర్ అలాంటి వైబ్ ఉన్న క్యారెక్టర్ నేను ఆల్రెడీ చేసి ఉన్నాను కదా, లెట్స్ సీ ఇఫ్ వీ కెన్ ఎక్స్పెరిమెంట్ అని ఒక ఆస్పెక్ట్ లో తీసుకెళ్లారు. అండ్ దెన్ దే డిడ్ మై లుక్ టెస్ట్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ దే వర్ లైక్ ఓకే డింపుల్ ఇస్ డూయింగ్ దిస్. సో నాకు కూడా కొత్తగా ఉండింది. ఓకే, బిఫోర్ ఐవ్ డన్, లైక్ ఐ సెడ్ ఇంతకుముందు నేను గ్లామర్ చేశాను, బికినీ ఆర్ యునో దట్ లవర్ గర్ల్ వాట్ ఎవర్, ఐవ్ డన్ ఇట్ బిఫోర్. సో ఇప్పుడు వేరింగ్ సారీస్ అండ్ యునో బీయింగ్ ద వైఫ్ మెటీరియల్ ఆర్ ద గర్ల్ నెక్స్ట్ డోర్ ఇస్ అ వేరియేషన్ ఫర్ మీ. సో యా. అండ్ స్టోరీ నరేషన్ అప్పుడు ఈ 2 క్యారెక్టర్స్ లో ఏ క్యారెక్టర్ చూస్ చేసుకోవాలనే ఛాన్స్ మీకు ఉండిందా అప్పుడు? యూజువలీ చెప్పేటప్పుడు చెప్తారండి, డిపెండ్స్, బట్ ఐ వాజ్ వెరీ షూర్ ఐ విల్ బీ దిస్ క్యారెక్టర్. సో అండ్ రవితేజ గారు మాస్ మహారాజా అంటారు. సో మాస్ యాక్షన్ ఎపిసోడ్స్ కానీ డైలాగ్స్ కానీ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈ మూవీ మేము టీజర్ చూసినప్పుడు మొత్తం ఫన్నీగా ఎంటర్టైన్మెంట్ గా ఉంది, ఇది నచ్చింది. బట్ ఆ మాస్ ఎలిమెంట్స్ ఏమైనా ఉంటాయా? నో, దిస్ ఇస్ క్లాస్ రవితేజ గారు. అసలు ఏముంటావు మాస్ ఎలిమెంట్స్? నో అంటే సి మాస్, ఐ థింక్ యువ్ సీన్ హిమ్ ఇనఫ్ ఆఫ్ బీయింగ్ ఎ మాస్. సో ఇది కొత్తగా ఉంటుంది. ఓకే, లైక్ యూ విల్ లవ్ దిస్ రవితేజ గారు యాజ్ వెల్. అండ్ సాంగ్స్ గురించి మాట్లాడుకుంటే భీమ్స్ సిసిరోలియో గారు, సో ఎన్ని సాంగ్స్ ఉంటాయి మూవీలో మొత్తం? మీకు రవితేజ గారికి ఎన్ని సాంగ్స్? ఐ హ్యావ్ 2 songs, షీస్ గాట్ 2 songs అండ్ దెన్ ఇంకొక సాంగ్ ఉంది, ఇట్స్ అ సర్ప్రైజ్ ఎలిమెంట్, బట్ అది సినిమాలో చూడాలి. అండ్ మిమ్మల్ని ఇంకా మాస్ సాంగ్ లో ఆఫ్టర్ గద్దలకొండ గణేష్ తర్వాత ఒక మంచి మాస్ బీట్ సాంగ్ లో చూడాలని సింగిల్ గా ఉంది. అలా ఏమైనా ఛాన్స్ వస్తే చేస్తారా మళ్ళీ? స్పెషల్ సాంగ్స్, నాట్ ఐటమ్ సాంగ్స్. యా, డిపెండ్స్ అండి. ఇఫ్ ద సాంగ్ ఇంట్రెస్ట్ మీ డెఫినెట్లీ ఐ వుడ్, బట్ ఇట్ డిపెండ్స్ ఎలాంటి సాంగ్ అంటే. ఐ హ్యావ్ ఆస్క్డ్ బిఫోర్, ఐ బీన్ ఆస్క్డ్ ఫర్ ఎవర్, బట్ దెన్ నేను ఐ వాంట్ టు బి వెరీ చూజీ. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, ఇఫ్ ఇట్ రియలీ ఇంట్రెస్ట్ మీ I would definitely do. Yeah. అండ్ కిషోర్ తిరుమల గారి వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుంది? లైక్ కొంతమంది డైరెక్టర్స్ ఏంటంటే వాళ్ళు యాక్ట్ చేసి ఇలా చేయండి అని చెప్తారు, లేకపోతే మీకు చెప్తారు, మీకు నచ్చినట్టు మీ స్టైల్లో మీరు చేస్తారు. సో కిషోర్ తిరుమల గారి వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుంది? నాకు లైక్ యూ సెడ్, లైక్ ఇందాక అన్నట్టు కిషోర్ గారిది వెరీ సటిల్ కామెడీ.
యూనో ఆయన యూజువలీ డైరెక్ట్ ఏదైనా సీన్ నరేట్ చేసేటప్పుడు అప్పుడే నవ్వు వస్తుంది, అంటే హీ హిమ్సెల్ఫ్ ఈజ్ అన్ యాక్టర్. యూజువలీ మనకి డైరెక్టర్స్ వాళ్ళు యాక్ట్ చేసి చూపించడం చాలా తక్కువ. జనరలీ ఓకే ఇలా ఉంటుంది సీన్, ఇలా చేయాలి. సో వెన్ అ డైరెక్టర్ యాక్ట్స్ అండ్ షోస్ యూ, దట్ గివ్స్ యూ లాడ్ ఆఫ్ పర్స్పెక్టివ్. మీకు చేయాలి, ఇంకా ఓకే ఇలా చేయొచ్చు. సో హీ సంబడి లైక్ దాట్. సో నాకు కూడా కొత్తగా ఉండింది వర్క్ చేయడం. అండ్ ఐ థింక్ హిస్ ప్రీవియస్ ఫిల్మ్స్లో కూడా చూసాం ఆయన కామెడీ. ఒక చిన్న డైలాగ్ చెప్పినా ఇట్ జస్ట్ క్రాక్స్ అప్ కదా. సో ఇందాక మా టీజర్ లో కూడా మీరు చూసే ఉంటారు. సో వైఫ్ అంటే వదిన చెల్లి అంటే వైఫే కదా. సో ఇలాంటి చిన్న చిన్న మైన్యూట్ డైలాగ్స్ కానీ రైటింగ్ లో కానీ హీ హిమ్సెల్ఫ్ ఇస్ అ రైటర్. సో ఎవ్రీ మైన్యూట్ హిస్ బీన్ టేకెన్ కేర్. అండ్ ఆయన లైక్ ఎవ్రీ నరేషన్ వెన్ ఎవర్ హీ గివ్స్ మీ ఈ సీన్ ఇట్లా చేయాలి అన్నప్పుడు ఇట్ వాజ్ వీ యూస్ టు డూ అనమాట. ఓకే ఇది ఇలా చేస్తే బాగుంటుంది, ఇది ఇలా చేస్తే బాగుంటుంది, అండ్ ఇట్ యూస్ టు క్రాక్ అప్ ఎవ్రీ టైమ్. అండ్ ఆయన డైరెక్ట్ చేసేటప్పుడు మీకు ఎక్కువగా ఎలాంటి ఎమోషన్ ఆయన ఎక్కువ సాటిస్ఫై అయ్యేవాళ్ళు కాదు యాక్టింగ్ లో? అలా ఏమీ లేదు. హీ యూస్ టు లైక్ ఎవ్రీథింగ్. బట్ దెన్ మెజారిటీ యాక్చువల్లీ నేను ఎప్పుడు సీన్ చేసినా టేక్లో అయిపోయేది. నేను ఇలా చూస్తాను, ఓకేనా కాదా, ఓకే టేక్ ఓకే అంటారు. సరే ఐ యూస్ టు వండర్, అంటే సార్ అయిందా, ఓకేనా కాదా. సో వెన్ ఎవర్ హీస్ ఓకే అంటే ఓకే నెక్స్ట్ షాట్ అని వెళ్ళిపోతారు. సో సో నెవర్ దెర్ వాజ్ అ కన్వర్సేషన్ ఇది కాదు. బట్ మెజారిటీ ఆఫ్ ద టైమ్ used to be a subtle he likes subtle expressions or something, so he's somebody like that. So adi నేను నేర్చుకున్నాను చాలా. అండ్ ఆయన మూవీస్ అన్ని కూడా ఆయన రియల్ లైఫ్ లో ఆయన ఫేస్ చేసిన ఇన్సిడెంట్స్ ని ఒక స్టోరీలా ఇంప్లిమెంట్ చేస్తాను అని చెప్పుకొచ్చారు. అంటే నేను శైలజక్క అని ఇంకా చాలా మూవీస్ కూడా ప్రెస్ మీట్స్ లో చెప్పారు, విన్నాము. సో ఈ మూవీ గురించి ఆయన మీకు ఏం చెప్పారు? అంటే రియల్ లైఫ్ లో 2 గర్ల్స్ ఆయన ఏమైనా ఎక్స్పీరియన్స్ చేశారా, ఎప్పుడైనా షేర్ చేసుకున్నారా మీతో? ఐ డోంట్ నో, మీరు ఆయన ఎప్పుడు చెప్పలేదు, అలాగా అంత డిస్కషన్ అవ్వలేదు. నేను ప్రెస్ మీట్ అని చెప్పారు కదా, ప్రెస్ మీట్ లో చెప్పారు. సో ఐ థింక్ అందరికీ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి కదా ఇన్ జనరల్, దట్స్ వై రిలేటబిలిటీ ఎక్కువ ఉంటుంది. అందుకే చెప్పారు. ఎక్కువ మెజారిటీ ఈ జనరేషన్లో యునో మ్యారేజెస్ బీయింగ్ లిటిల్ వల్నరబుల్, లేకపోతే రిలేషన్షిప్స్ అంత ఫౌండేషన్ లేకపోవడం, అలాంటి ఆస్పెక్ట్ మీద the story also stays on it. So it's very relatable. ఇప్పుడు మీరు చూసుకుంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్ ఆర్ వాట్ ఎవర్, ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా ఎక్కువ అయిపోయినాయి. అంటే ఐ థింక్ వీ సీ దట్ ఆన్ న్యూస్ ఎవ్రీ అదర్ డే. సో హౌ రిలేటబుల్లీ ఈ జనరేషన్కి ఉంటుంది అన్నట్టే ఉంటుంది. So I think maybe ఆయన experiences or పక్కన విన్నదో whatever, however it is, it's just what we also see in regular life. అండ్ ప్రెస్ మీట్ లో చెప్పారు, నేను అలాంటి ఫేస్ చేశాను, కాకపోతే బిఫోర్ మ్యారేజ్ అని చెప్పి తప్పించుకున్నారు. అండ్ ఇద్దరు హీరోయిన్స్ మధ్యలో ఒక హీరో అంటే చాలా మూవీస్ వచ్చాయి. మీకు ఏ మూవీ అంటే ఫేవరెట్? లైక్ ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు కానీ, సతీ లీలావతి అలాంటివి ఎప్పుడైనా చూసారా? నేను సతీ ఏ మూవీ అంటే ఫేవరెట్ ఎక్కువ? అఫ్ కోర్స్ ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ఏమండి ఆవిడ వచ్చింది, అవన్నీ చూసానండి. దే ఆర్ ఆల్ వెరీ ఎంటర్టైనింగ్. ఐ కాంట్ చూస్ వన్, బట్ అన్ని ఎంటర్టైనింగ్ గానే ఉంటాయి. మీరు అన్నట్టు వెన్ 2 leads అండ్ హీరో ఇద్దరు మధ్యలో ఉన్న ఇలాంటి కామెడీ ఆల్వేస్ వర్క్. ఇట్స్ అ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో జస్ట్ ఓకే. అండ్ ఆడియన్స్ థియేటర్కి రావాలి అంటే ఒక పర్టికులర్ డిఫరెంట్ ఎలిమెంట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఈ మూవీలో అంటే ఒక వైఫ్ ఉన్న ఒక హస్బెండ్ ఇంకొక అమ్మాయితో అఫైర్ పెట్టుకున్నారు. దాన్ని ఎలా ఆడియన్స్ కి కన్విన్సింగ్ గా చెప్పబోతున్నారు ఫైనల్ గా క్లైమాక్స్? అది మీరు 13th దాకా వెయిట్ చేయాలి. అదే కదా ప్లాట్ మరి. సో అది మీరు 13th దాకా చూడాలి, వెయిట్ చేసి చూడాలి. ఇప్పటి వరకు వచ్చిన ఇలాంటి మూవీస్ అన్నికి డిఫరెంట్ గా ఉంటుందా, లేకపోతే దాంట్లో నుంచి ఏమైనా తీసుకొని చెప్పబోతున్నారా? నో, డెఫినెట్లీ డిఫరెంట్గా ఉంటుంది. అంటే లైక్ ఐ సెడ్, ఇప్పుడున్న జనరేషన్కి రిలేటబుల్గా ఉండేలానే ఉంటుంది. ఐ థింక్ మేబీ మీకు ఇద్దరు లీడ్స్, వైఫ్ అండ్ గర్ల్ ఫ్రెండ్ ఆర్ హూఎవర్ ద క్యారెక్టర్, హౌఎవర్ ఇట్ ఈస్, ఇట్స్ నాట్ సంథింగ్ ఇంతకు ముందు మేబీ మీకు క్యారెక్టర్స్ అలా ఉండొచ్చు, బట్ ద స్టోరీ ఈస్ డిఫరెంట్. సో యుల్ సీ ఇట్ ఆన్ 13th. అండ్ భర్త మహాశయులకు విజ్ఞప్తి టైటిల్ ఎవరి సెలెక్షన్ అసలు?
చాలా డిఫరెంట్ గా ఉంది, చాలా మేము ట్రెడిషనల్ గా. ఒకసారి షూట్ చేసేటప్పుడు దేవర్ థింకింగ్ టైటిల్స్ ఇలా ఉన్నాయి, డైరెక్టర్ గారే చెప్పారు మేము షూట్ చేస్తున్నాం, ఈ టైటిల్ బాగుంటుందా, ఈ టైటిల్ బాగుంటుందా. యునానిమస్లీ ఆ రోజు అందరూ భరతమాసాయికి విజ్ఞప్తి అని ఓకే, వినడానికి కొత్తగా ఉంది. సంక్రాంతికి పర్ఫెక్ట్ అయింది కదా. దట్ వాజ్ మై ఇన్స్టెంట్ రియాక్షన్. నేను చెప్పా సార్ ఇది సంక్రాంతికి వినడానికి కరెక్ట్ గా ఉంది, సౌండింగ్ వాజ్ అబ్సల్యూట్లీ రైట్. ఐ థింక్ విల్ ఫిక్స్ విత్ దిస్. సంక్రాంతికి వచ్చే మూవీస్ అన్నా అలాగే ఉంటాయేమో, సంక్రాంతికి వస్తున్నాం, శతమానం భవతి, ఇప్పుడు భరత మహాశైలికి విజ్ఞప్తి అండ్ రాబోయేది అన్ని తెలుగునే కదా. జస్ట్ టైమింగ్, యా యా, సో పర్ఫెక్ట్ ఫర్ సంక్రాంతి. ట్రూ. సో మా హస్బెండ్ వైఫ్ ని చీట్ చేసి ఇంకొక అమ్మాయితో అఫైర్ పెట్టుకుంటే ఒక డైలాగ్ ఉంది, నువ్వు నిజంగా ఫీల్ అవుతున్నావు అంటే నువ్వు కరెక్ట్ హస్బెండ్ అని. అవును. సో మీ పరంగా హస్బెండ్ లో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? ఒక 3 క్వాలిటీస్ మెయిన్. First of all, there is no thought for me of getting married, so I have no idea with the experiences that you always have. But if you choose an ideal person who wants to be in a relationship or have a partner, in general, you just need little maturity. ఇప్పుడున్న సినారియోస్లో వాట్ ఎవర్ స్టెబిలిటీ, మెచ్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో యా, దట్స్ ఇట్. లిటిల్ బిట్ ఆఫ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్, ఆల్ ఆఫ్ ఇట్. యా, ఫన్నీగా కూడా, యా, అంటే కొంచెం లైఫ్ లో కొంచెం సెన్సిబిలిటీ, మరీ సీరియస్, మెచ్యూరిటీ అంటే మరీ సీరియస్ గా కాకుండా. యా, చిన్న Q&A అండ్ చిన్న ర్యాపిడ్ ఫైర్ అడుగుతాను. ఓకే, 2 minutes ఓన్లీ. అండ్ ఎప్పుడైనా మీ మీద నెగిటివ్ కామెంట్స్ వచ్చినప్పుడు, చాలా మంది మీద వస్తూ ఉంటాయి, సో మీకు ఎప్పుడైనా వచ్చినప్పుడు మీరు దాన్ని ఎలా తీసుకుంటారు, ఎలా సాల్వ్ చేసుకుంటారు, మిమ్మల్ని ఎలా దాని నుంచి బయటపడేస్తారు? ఓకే, దట్స్ అ వెరీ నైస్ క్వశ్చన్. యూజువలీ we all deal with so much of trolling kada at some point of, ante especially actors. So first time ante for me especially nenu eppudu okay I'm an actor అని నేను ఎప్పుడు అనుకోలేదు. నాకు ఎప్పుడు ఆ మైండ్ సెట్ రాదు. ఐ కీప్ టెలింగ్ మై ఫ్రెండ్స్ ఆర్ సంబడి హూస్ క్లోజ్ టు మీ తెలుసు, ఐఎమ్ వెరీ లైక్ నేను ఎలా కాలేజ్ ఫ్రెండ్స్తో ఉంటాను అలానే ఉంటాను ఇన్ జనరల్ కూడా. సో వెన్ ఐ సా సడన్లీ ఏదైనా నా గురించి బ్యాడ్ న్యూస్ వచ్చినా ఏదైనా సడన్ బ్యాక్ క్లాష్ ఉంటుంది, విచ్ ఐ నెవర్ అండర్స్టూడ్ యాజ్ యూజువల్. అందరిలానే ఐ ఆల్సో కుడెంట్ టేక్ ఇట్, ఐ డెంట్ నో హౌ టు రియాక్ట్, బట్ దెన్ it took time. Now I'm like okay fine. ఇప్పుడు ఏది చెప్పినా అంటే యూ కాంట్ కన్విన్స్ అందరిని. ఇప్పుడు రూమ్లో ఒక 10 మంది ఉంటే 10 మందిని కన్విన్స్ చేయలేం కదా. సో ఇట్స్ జస్ట్ ఐ రియలైజ్డ్ విత్ టైమ్. సో యా. అండ్ మీ మీద వచ్చిన ఒక వేర్డెస్ట్ నెగటివ్ కామెంట్ ఏంటి? ఒక రూమర్ అనుకోవచ్చు. చాలా వచ్చాయండి. హర్ట్ అయిందంటే, ఫ్యామిలీ కూడా హర్ట్ అయింది అంటే? అంత హర్ట్ అయింది ఏం లేదు. లక్కీలీ మై ఫ్యామిలీ హ్యాస్ ఆల్వేస్ స్టూడ్ బిసైడ్ మీ. సో అంటే దే నో సమ్హౌ, దే నో. సో అందుకే నాకు ఎప్పుడు ఓకే, నాకు తెలిసిన వాళ్ళకి తెలుసు, ఐ డోంట్ హ్యావ్ టు బాదర్. సో అంత హర్ట్ అయింది నేను ఎప్పుడు హార్ట్ కి తీసుకోను. సో యా, ఐఎమ్ ఫైన్. సో మీ ఫ్యామిలీ కూడా ఇండస్ట్రీలో ఉన్నారని చెప్పారు కాబట్టి వాళ్ళు కూడా టేక్ వాళ్ళకి అలవాటే. అంటే వాళ్ళు దే ఆర్ ఆల్సో ఇంటూ ఫిల్మ్స్, సో దే నో, దే బీన్ సీయింగ్ సిన్స్ ఏజెస్. సో వాళ్ళకి కూడా ఇట్లా న్యూస్ వచ్చినా ఓకే. సో ఐఎమ్ వెరీ ఫార్చునేట్ ఇనఫ్ దట్ వే. మీరు మెచ్యూరిటీ పార్ట్నర్ లో ఉండాలన్నారు, కానీ మీలోనే చాలా మెచ్యూరిటీ ఉంది. అండ్ ఒకవేళ మీరు యాక్టర్ కాకపోయి ఉంటే? ఐ డోంట్ నో, I would have become nothing. నేను యాక్టర్ కాకపోతే ఒక సెకండ్ థాట్ కూడా లేదు ఎప్పుడు లైక్ సిన్స్ ఐ వాజ్ యంగ్ ఐ ఆల్వేస్ నో. నాకు అంటే నేను ఫ్రమ్ మై చైల్డ్హుడ్ నాకు దేర్ వాజ్ నెవర్. ఇప్పుడు యూజువలీ యూర్ ఇన్ సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఇప్పుడు డాక్టర్, ఇంజనీరింగ్ అని చెప్తారు కదా. ఐ వాజ్ ఆల్వేస్ ష్యూర్ దట్ ఐ వాంట్ టు బి అన్ యాక్ట్రెస్. ఎప్పుడు నేను యాక్ట్రెస్ అనే చెప్పేదాన్ని. So I somehow I believe in affirmations. Maybe I have affirmed a lot చిన్నప్పటి నుంచి, and today I'm here. Yeah. అంటే మీరు 10th క్లాస్ లో స్లామ్ బుక్ రాస్తారు, దాంట్లో కూడా యాక్ట్రెస్ అనే ఉండేది. యా, 10th కాదు 7th కూడా. ఐ థింక్ ఆల్ మై ఫ్రెండ్స్ కీప్ గెటింగ్ సర్ప్రైజ్, మై టీచర్స్ కీప్ గెటింగ్ సర్ప్రైజ్. అంటే నన్ను టీచర్స్ మొన్న కలిసినప్పుడు we had a small gathering, they were saying I think the only girl in this class who said what she wants to do has gone there. So that is something an achievement for me. Yeah.
ఓకే, నైస్, సూపర్. అండ్ మీరు ఈ నేను చెప్పబోయే పర్సన్స్ లో ఒక గుడ్ క్వాలిటీ పిక్ చేసుకోవాలంటే ఏ క్వాలిటీ పిక్ చేసుకుంటారు? ఫస్ట్ హరీష్ శంకర్ గారు. హరీష్ శంకర్ గారు హిస్ సెన్స్ ఆఫ్ టైమింగ్ ఇన్ టర్మ్స్ ఆయనకి ఎలాంటి షాట్ కావాలో తెలుసు, ఎక్కడ ఎలా హిస్ సెన్స్ ఆఫ్ హౌ టు మేక్ యూ డూ వర్క్ ఆర్ వాట్ ఎవర్, యా దట్ వే. రవితేజ గారు ఆబ్వియస్లీ. ఎవ్రీథింగ్ ఆయన లాగా కొంచెం ఆలోచిస్తే చాలు. ఓకే, లైక్ లిటిల్ బిట్ ఇఫ్ యూ ఆల్టర్ యువర్ రెగ్యులర్ లైఫ్, ఆయనకున్న డిసిప్లిన్, ఇఫ్ యూ డూ దట్ ఇన్ యువర్ లైఫ్ యువర్ హాఫ్ సెట్. వరుణ్ తేజ్ గారు. అరుణ్, I don't want his height, I'm just thinking అంటే మీరు ఆబ్వియస్లీ he's a nice human being అంటే when for me the first film kada, so he was always warm and all. I think he's still the same, so yeah, maybe a little bit of warmth. ఓకే, ప్రభుదేవ అండ్ తమన్నా గారు. Tamanna, I admire her because now first co-actor also, because usually women, like you mentioned indaka, women, I think she know me na first film nunchi ippudu daka, she saw me grow. Oh, yeah, so she's like that girl friend or whatever for me, where she supports me in every aspect. Appa nunchi ippudu daka she's always been there. Whenever we meet, she's the same, so I really respect her for that. And Prabhudeva garu also working and his dance, yeah. Obviously dance. Yeah. Yes, from Ashika, like again, she's very sweet, she's very humble, sweet girl, maybe that little bit of sweetness. Yeah. Yes, thank you so much for sharing your Thank you. experiences. Thank you. And all the best. Thank you so much. సంక్రాంతికి మళ్ళీ మంచి మూవీస్ తో మా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Thank you. థ్యాంక్ యూ సో Thank మచ్. you. ఇది వాటి స్పెషల్ చిట్ చాట్. నమస్తే.